ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హోలీ టెంపుల్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ముందు రావడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దేవుడు మనకిచ్చిన కొన్ని విషయాలు, రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము మనం జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు దేవుడు మన ముందు ఉంచాడు. నెంబర్ 1 ఉపదేశము, నెంబర్ 2 ఆజ్ఞలు. అయితే దేవుని ఉపదేశం విని బాగుపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని ఆజ్ఞ విని పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఫస్ట్ది ఉపదేశం. దేవుని ఉపదేశము ద్వారా కుటుంబాలు బాగుపడ్డాయి. దేవుని ఉపదేశము ద్వారా శిష్యులు ప్రార్థనలు నేర్చుకున్నారు. దేవుని ఉపదేశము ద్వారా శిష్యులు ఉపవాసము ఎలా ఉండాలో నేర్చుకున్నారు. దేవుని ఉపదేశము ద్వారా ఏ విధంగా పరిచర్య చేయాలో నేర్చుకున్నారు. దేవుని ఉపదేశము ద్వారా ఎన్నో కుటుంబాలు మరణకరమైన రోగంలోకి వెళ్ళినప్పుడు బాగుపడి స్వస్థతలు పొందుకొని వారి క్రీస్తును అంగీకరించిన దినాలు, రోజులు చాలా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక దినాన ఒక ఇంటిలో పని చేస్తున్న ఒక చిన్న కుమార్తె మాట విని, అంటే ఉపదేశం విని తన రోగాన్ని బాగు చేసుకున్నాడు నయమాను భక్తుడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ చిన్న కుమార్తె ద్వారా ఆ యొక్క మాటలు విని, దేవుని మాటలు ఉని తన రోగాన్ని బాగు చేసుకున్న వ్యక్తిని మనం బైబిల్లో చూస్తూనే ఉన్నాం. భయంకరమైన రోగముతో, భయంకరమైన శాపముతో, భయంకరమైన ఆ సమస్యలతో నలిగిపోతున్న ఆ వ్యక్తికి ఒక చిన్న కుమార్తె దేవుని ఉపదేశం చేసింది. అయ్యా, పలానా ఊరిలో పలానా దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే అద్భుతంగా నీ రోగం బాగవుతుందని ఆ చిన్న కుమార్తె ఆయనకు వర్తమానం తెలియపరచగా, ఉపదేశం ఇయ్యగా, ఆ కుమార్తె మాటలు విని ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని, దైవసేవకుడు మాట విని ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నప్పుడు ఆ నదిలో మునిగిన ఆ యొక్క దైవ సేవకులలో ఆ గొప్ప రాజు ఆ రోగాన్ని బాగు చేసుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఈ విధంగా మనం చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఉపదేశము ద్వారా అనేకులను మేలు పొందుకున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. నెంబర్ 1 దేవుని ఉపదేశము మనం వినడం నేర్చుకోవాలి. దేవుని మాటలు మనం వినడం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలు మనం వినడం వలన మనం పరలోక రాజ్యములో గొప్ప విశ్వాసాన్ని పొందుకుంటామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన ఉపదేశాల ద్వారా అనేకులు మారుతూ ఉన్నారు. వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, అబద్ధికులు మారుతున్నారు, తీవ్రవాదులు మారుతున్నారు, అనేకమైన కుటుంబాలు మారుతున్నాయి, జాతులు మారుతున్నాయి, మతాలు మారుతున్నాయి, కేవలము ఒక యేసుక్రీస్తు ఉపదేశము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఈ ఉపదేశము ద్వారానే అనేకులు మేలు పొందుకుంటున్నారని బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది. నెంబర్ 2 ఏంటంటే ఆజ్ఞ పాటించడము. ఇక్కడ చూడండి, బైబిల్ వాక్యంలో ఉపదేశం ఒకటి, ఆజ్ఞ ఒకటి. ఈ ఉపదేశము ఆజ్ఞను మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను మనం చేయడం అనేది ఎందుకు తెలుసా? మనం అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, మారు మనసు ఎందుకు పొందాలి, బాప్తిసం తీసుకోవాల్సిన కారణం ఏందని అనుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని ఆజ్ఞ మనము వినాలి. విన్నందుకే మనం ఈరోజు మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నట్లుగా బైబిల్లో లేఖనంలో రాయబడుతూ ఉన్నది. అయితే అందుకంటున్నాడు ఆయన, ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా పాటిస్తారో వాళ్ళు పాపము చెయ్యని వారు అని రాయబడింది బైబిల్లో. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకోలేదో ఖచ్చితంగా నువ్వు పాపివే. బైబిల్ వాక్యమే సెలవిస్తుంది. చాలామంది అంటారు, మారు మనసు పొందినామంటే ఆ మారు మనసు పొందినాను, రక్షణ పొందినామంటే ఆ రక్షణ పొందినాను, ఈ మారు మనసు రక్షణ పొందుకున్నామంటే ఆ 2 పొందుకున్నానని చెప్తారు. కొంతమంది ఓన్లీ మారు మనసు పొందినానని చెప్తూనే ఉంటారు. బాప్తిసం తీసుకున్నామంటే అన్నా ఇంకా నేను తీసుకోవడం లేదన్నా, అన్నా నేను ఇంకా తీసుకోలేదనని సమాధానం చెప్తుంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయం ఏంటో తెలుసా? దేవుని ఉపదేశము ద్వారా, దేవుని ఆజ్ఞ ద్వారా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు యేసుక్రీస్తు రాజ్యములో అర్హులుగా మారుతారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. గనుక మొట్టమొదటిగా ఆయన ఉపదేశాలు వినాలి, రెండవదిగా ఆయన సన్నిధానములో చెప్పినట్లుగా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అదే బైబిల్ వాక్యములో సెలవిస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణాన్ని అర్పించి అదిగో ఆ కలువరి శిలువలో మరణించింది. ఎందుకో తెలుసా?
నీవు దేవుని ఉపదేశ ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా జీవించి నడుచుకోవాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మకుండా, ఇంకా ఎవరైతే లోకంలో కలిసిపోతూ, పాపంలో కలిసిపోతూ, వ్యభిచారంలో కలిసిపోతూ, దొంగతనంలో కలిసిపోతూ భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ రాత్రి కానీ, ఈ సమయం కానీ, ఈ పగులు కానీ, ఈ ఉదయం కానీ, ఈ మధ్యాహ్నం కానీ ఈ వాక్యం వింటున్న నీవు ఈరోజు మారు మనసు పొందు, ప్రభు వైపు తిరుగు. యేసుక్రీస్తు ఉపదేశాలను ఆజ్ఞలు విని ఇదిగో దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త ప్రభు రాజ్యములో చేరడానికి గొప్ప పర్మిషన్ కలుగుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకే ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, నేను నెంబర్ 1గా నీ ఉపదేశము, దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.